ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే 175 నియోజకవర్గాలకు సంబంధించి గ్రీన్, రెడ్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్ ఏ ఎమ్మెల్యే ఏ జోన్లో ఉన్నాడు ఆయన పంపించిన స్క్రీన్ షాట్ స్క్రీన్ చేస్తున్నాను చూడండి. యాష్ ఫెయిల్డ్ గవర్నమెంట్ ఇన్ 1 year. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా సంవత్సరం అవుతుంది. కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేసుకొని తీరాలనేదే వైఎస్ఆర్సీపీ ఆలోచన. ఈ 1 yearలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల నుంచే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా రకాల ప్రణాళికలు రచించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత 2016 నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటూ వస్తుంది. అలా 2019 ఎన్నికల్లో సోషల్ మీడియాను బేస్ చేసుకొని గెలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ. అలా సోషల్ మీడియా మీద విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. అట్లా 2024 ఎన్నికల్లో సోషల్ మీడియాకు వైఎస్ఆర్సీపీ ఖర్చు పెట్టినంతగా మరే పార్టీ ఖర్చు పెట్టలేదంటే మీరు అర్థం చేసుకోండి. అలా కొన్ని పెంచి పోషించిన యూట్యూబ్ ఛానల్స్ అలాగే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ని బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. 32 మెడికల్ కాలేజీలకు బదులుగా 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుంటే బాగుండేది. ఫేక్ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టే వాళ్ళం. రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్స్ని అలాగే సోషల్ మీడియాని ఏ విధంగా ప్రభావితం చేశాడో కేటీఆర్కు బాగా తెలుసు. అందుకే ఆ ట్వీట్ చేశాడు. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకో మొన్న 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇంకా సీరియస్గా తీసుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని హైర్ చేసుకున్నారు. వాళ్ళు మొదటి నుంచి ఆ పనిలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్ని హైర్ చేసుకొని పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాళ్ళపై విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలా చూస్తే మీకు కొన్ని ఛానల్స్ మీకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యక్తులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వాయిస్ వినిపిస్తున్నటువంటి జర్నలిస్టులను టార్గెట్ చేసుకొని ఒకరిద్దరు తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే వ్యక్తులు కూడా చేస్తున్న తతంగా మనం రీసెంట్గా కనబడతా ఉన్నాయి. ఆ వీడియోలు మనకు యూట్యూబ్ హోమ్ పేజీలో మనకు తారసపడతా ఉంది. అలా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ని ఉసిగొలుపుతుంది. వీళ్ళకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లలో వీళ్ళు ఏ రోజు ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఏం మాట్లాడాలి, ఏ విషయాన్ని మనం ట్రెండ్ చేయాలి, ఏ విషయాన్ని మనం బలంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే దానిపైనే వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాను చూసుకునే డిజిటల్ మీడియాను చూసుకునే ఒక ఆర్గనైజ్ చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకు ప్రతిరోజు ఒక హ్యాష్ ట్యాగ్ చేసి ఒక విషయాన్ని పంపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మీకు చూస్తే సర్వేస్ ఈ 1 yearలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, ముఖ్యంగా జనసేన గ్రాఫ్ పడిపోయింది, అదేవిధంగా గ్రాస్ రూట్ అండ్ గ్రౌండ్ లెవెల్లో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్యన పడట్లేదు, గొడవలు జరుగుతూ ఉన్నాయి అనే దాన్ని బలంగా తీసుకెళ్తున్నారంటే దాని వెనకాల ఉన్న శక్తి ఇప్పుడు నేను చెప్పేది. అలా ఒక హ్యాష్ ట్యాగ్ను రీసెంట్గా వాళ్ళ గ్రూపుల్లో పడేసి దాని మీదనే మీరందరూ మాట్లాడాలని చెప్పిన ఒక హ్యాష్ ట్యాగ్ నాకు ఒక బాగా తెలిసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ హైర్ చేసుకున్న ఛానల్స్లో ఒక ఛానల్ వాళ్ళది. ఆయన పంపించిన స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ స్క్రీన్ చేస్తున్నాను చూడండి. యాష్ ఫెయిల్డ్ గవర్నమెంట్ ఇన్ 1 year. ఈ టాపిక్ మీద మీరు వీడియోలు చేయాలనేది వాళ్ళకి పంపించిన అంశం. దీన్ని బట్టి చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా టార్గెట్ చేసుకొని వైసీపీ వాళ్ళ అనుకూల మీడియా ఛానల్స్లో ఈ తతంగా నడిపిస్తాం. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే 175 నియోజకవర్గాలకు సంబంధించి గ్రీన్, రెడ్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్ ఇలా ఏ ఎమ్మెల్యే ఏ జోన్లో ఉన్నాడు, ఎవరెవరు రెడ్ జోన్లో ఉన్నారు, ఎవరెవరు గ్రీన్, ఎవరెవరు బ్లూ, ఎవరెవరు ఎల్లో, ఇలా
175 నియోజకవర్గాలకు సంబంధించి లిస్టు వాళ్ళే వైఎస్ఆర్సీపీ వాళ్ళే తయారు చేసి, ఇదిగో పలానా ఎమ్మెల్యే రెడ్ జోన్లో ఉన్నాడు, పలానా ఎమ్మెల్యే గ్రీన్లో ఉన్నాడు, పలానా ఎమ్మెల్యే ఆరెంజ్లో ఉన్నాడు. ఈ రెడ్, ఆరెంజ్, ఎల్లో అనేటివి కాస్త డేంజర్ జోన్కు దగ్గరగా ఉండేటివి. గ్రీన్ అంటే ఈ వ్యక్తి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడని. అలా అతి కొద్ది మందికి మాత్రమే గ్రీన్ ఇచ్చి, ఆ తర్వాత కొద్ది మందికి ఎల్లో ఇచ్చి, మిగతా వాళ్ళందరికీ ఆరెంజ్, రెడ్, ఇలా బ్లూ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏంటంటే వైఎస్ఆర్సీపీ మెయిన్ గేమ్ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో చాలా మంది ఓడిపోబోతున్నారు, మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతుంది, జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పి ఒక సర్వే సంస్థ చేసిన సర్వే ఇది అంటూ వీళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ అందరికీ పంపించి ఇక ఒక్కొక్కరుగా ఎల్ఈడి స్క్రీన్ల పైన రెచ్చిపోతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్తో అదరగొడుతున్నారు. అలా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి 1 year అయింది, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి వీళ్ళకి పంపిస్తే, దానికి సంబంధించినటువంటి ఒక లిస్టు పంపిస్తే ఆ లిస్టును బేస్ చేసుకొని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పక్కా ఫేక్, ఇదంతా ఒక డ్రామా, ఇదంతా ఒక స్కెచ్. పాపం జనాలకు అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమేనేమో 1 yearలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన పొజిషన్లో ఉందేమో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అనే విధంగా జనాలను నమ్మించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవానికి 1 yearలో ఏ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయిందా, లేకుంటే ఆ ప్రభుత్వం అనుకున్న పథకాలను కానీ అనుకున్నట్లుగా ఇంప్లిమెంట్ చేయలేకపోతుందా అనేది చెప్పడం చాలా చాలా కష్టం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయి 1 year అవుతుంది, ఈ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. వైఎస్ఆర్సీపీ గతంలో చేసిన డ్యామేజ్ని ఇంకా దాన్ని కవర్ చేయడానికి వీళ్ళకు 1 year దాకా పట్టుండొచ్చు. ఇప్పుడు ఆ డ్యామేజ్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 కానీ, ఇప్పుడు రీసెంట్గా నిన్న తల్లికి వందనం అని చెప్పేసి అర్హులైన అందరికీ డబ్బులు వేశారు. ఈ తల్లికి వందనం దాదాపు 67 లక్షల మందికి అర్హులైన వ్యక్తులకు, తల్లులకు ఈ డబ్బులు క్రెడిట్ అయ్యాయి. అలాగే వైసీపీ గవర్నమెంట్లో కేవలం 42 లక్షల మందికి మాత్రమే ఈ తల్లికి వందనం ఏదైతే అప్పుడు అమ్మఒడి అనేది దాన్ని ఇచ్చారో ఇప్పుడు 67 లక్షల మందికి ఇచ్చారు. అంటే ఆ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చేస్తున్నట్టే కదా. అలాగే ఈ సూపర్ 6లో చాలా పథకాలని వాళ్ళు దశల వారీగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. చాలామంది జనాలకు అర్థం కావట్లేదు. అరే 1 yearలోనే అద్భుతాలు జరుగుతాయని మీరు ఊహించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన డ్యామేజ్ వర్ణనాతీతం. కానీ వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేమే అధికారంలోకి రావాలి అంటే వాళ్ళ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో, పెంచి పోషిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ ప్రచారం చేయాలి, ఈ విష ప్రచారం చేయాలి. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి దాదాపు 200 పైగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంట. గ్రామాల వారీగా, జిల్లాల వారీగా, డిస్టిక్ల వారీగా చూస్తే 200 పైచిలుగు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వాళ్ళు ఈ తతంగాన్ని జరుపుతూ ఉన్నారు. అలా ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన ఒక లిస్టును వీళ్ళకి పంపించేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి దీనిపైన మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళ ఆ విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. కానీ జనాలకి ఇవేమీ తెలియదు. ఎందుకంటే నిజమేనేమో అని జనాలు నమ్మేస్తారు. అలా ఇవాళ సోషల్ మీడియా అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది, ఏ విధంగా సోషల్ మీడియా వాళ్ళు అబద్ధాన్ని నిజం చేస్తారు, నిజాన్ని అబద్ధం చేస్తారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్